దళితురాలు అని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుందట. ఇప్పుడు మొన్నగుడి వార్త వచ్చింది. యాక్చువల్గా ఆమె సిరంజిలో ఇంజెక్షన్లో గడ్డి మందుని ఇంజెక్ట్ చేసుకొని, అంటే దాంట్లోకి ఎక్కించి తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నది గడ్డి మందు. సో అమ్మాయి ఎట్లా చనిపోయిందన్న దాంట్లో విచారణ జరిగితే ఒక అబ్బాయి తనని ప్రేమించిండట, ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నాడట. తర్వాత నీది తక్కువ కులము, నువ్వు దళితురాలివి, సో కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుని అనేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఎంత దారుణం! దళితురాలు అని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య. ప్రేమ పెళ్లి అంటూ ఆమెకు దగ్గరైన ఒక డాక్టర్, ఆ పైన కులం పేరుతో పెళ్లికి నిరాకరణ. లావణ్య బలవన్ మరణం. సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ చదువుతున్న వైద్యుడు ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి మాట ఎత్తేసరికి దళితురాలంటూ దూరం పెట్టడంతోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తేల్చారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబానికి చెందిన బి లావణ్య 23 సంవత్సరాలు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేస్తుందట. ఇప్పుడు ఆ పేరెంట్స్ కూడా అంత చిన్న కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు ఎంత కష్టపడి అమ్మాయిని మెడిసిన్ చదివించి మా అమ్మాయి డాక్టర్ కాబోతున్నదని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులకు ఎంత గొప్పగా చెప్పుకొని ఉంటారు. అమ్మాయి కూడా అట్లా చేయాల్సింది కాకుండే. ఆమె 2020లో నీట్ మొదటి ప్రయత్నంలోనే సీట్ సాధించి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరిందట. అంటే మంచి చదివే అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తున్నారట. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్ అల్వాల్కు చెందిన ప్రణయ్ తేజ్ బీసీ కంసాలట. ఈ అమ్మ నీదేం పెద్ద అన్నట్టుగా ఏముందిరా నాయన, నాకు అర్థం కాదు. మనం అంత ఒకటేరా బాబు. నిరుడు జూలైలో లావణ్యకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటాను నమ్మించి సన్నిహితంగా మెలిగిన ప్రణయ్ తేజ్ అనంతరం కులాన్ని అడ్డంగా చూపించి వివాహానికి నిరాకరించాడు. దీంతో లావణ్య తీవ్ర మనస్తాపానికి గురై జనవరి 3వ తేదీన మెడికల్ కాలేజ్ హాస్టల్ రూమ్లో గడ్డి నివారణకు వాడే పారాక్విట్ అనే మందును ఇంజెక్ట్ చేసుకున్నది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను గమనించిన స్నేహితులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు. చివరికి ఆ అమ్మాయి చనిపోయింది. వాడి మీద సెక్షన్ 108, 69 కింద కేసులు పెట్టిరట. అరెస్ట్ చేసి రిమాండ్ చేసిరు. ఎంత ఘోరం అండి ఇది. ఇప్పుడు దళితులు, బీసీలు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు డబ్బుల దగ్గర మనం తినే తిండి, ఇప్పుడు నీకు పండించే తిండి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? నువ్వు తినే ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు పంట పండిస్తే వస్తున్నారు, నీకు దానికి కూడా కులం పేరు రాసిందా? తింటలేవా? నిన్ను 10 రోజులు లోపల పడేస్తాం, ఒక రూమ్లో వేస్తాం, నీకు తిండి దొరకని పరిస్థితి వస్తుంది. ఒక దళితుడు తెచ్చి నీ ముందు అన్నం పెడతాడు, తినకుండా నువ్వు చచ్చిపోతావు. అట్లే ఎక్కడ పోతుంది రాజ్యం? సమాజం ఎటుపోతుంది? ఎక్కడి కులాలు, ఎక్కడి కథ? తక్కువ కులం ఏంది, ఎక్కువ కులం ఏంది? గదే రక్తం రా బాబు మనలో ప్రవహించేది. ఒకటే రక్తం ప్రవహిస్తుంది. మనమంతా మనుషులం అనేది ఫస్ట్ గుర్తించాలి.